హలో అండి, వెల్కమ్ టు నిమ్సీ టీవీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హారం గురించి తెలుసుకుందామండి. మన సబ్స్క్రైబర్ అయితే హారం మోడల్స్ ఏముంటే వీడియో చేయమన్నారు. మన ఛానల్లో ఆల్రెడీ హారం మోడల్స్ 4-5 వీడియోలు చేశానండి. మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడాలనుకుంటే చూడొచ్చండి. మన ఛానల్లో పెట్టాను ఆల్రెడీ ఉన్న వీడియోస్. ప్రజెంట్ అయితే కొత్తగా వచ్చిన 2 మోడల్స్ వచ్చినవి. ఆ 2 మోడల్స్ కూడా వీడియో చేస్తున్నాను చూడండి. ఈ డిజైన్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. హారం వచ్చేసి వెయిట్ వచ్చేసి 36 గ్రామ్స్ అలా ఉంటాయి రెండు కూడా అండి. ఇవి కోల్కతా డిజైన్ అండి. మీకు తెలుసు కదా, కోల్కతా డిజైన్ అంటే చాలా ఫేమస్. ఇవి ఏంటంటే వెయిట్ అనేది ఎక్కువ వస్తుంది, చూడడానికి చిన్నగా కనిపిస్తాయి అన్నమాట. మోడల్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి, డిజైన్ ఎక్కువ ఉంటుంది కోల్కతా డిజైన్. అలాగే మేకింగ్ ఛార్జ్ కూడా దీనికి కొంచెం ఎక్కువ పడుతుంది అన్నమాట. చూడండి, సైన్ అయితే చూడండి చాలా సాలిడ్గా ఉంటుంది. డిజైన్ కూడా మాత్రం ఎక్సలెంట్, చాలా బాగుంటుంది. దీనికి కోల్కతా డిజైన్కి వచ్చేసి లాకెట్ అండి. లాకెట్ ఎక్సలెంట్గా ఉంటుంది, పెద్దగా వచ్చి మంచి వర్క్ బాగా వస్తుంది. డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. దీని వెయిట్ వచ్చేసి 36 గ్రాములు చెప్పాను కదండి. 4.5 కాసులకి ఎక్కువ ఉంటుందండి ఈ హారం వచ్చేసండి. ప్రజెంట్ రేట్ ప్రకారం 36.5 గ్రామ్స్ తీసుకోవాలనుకుంటే కనుక 1153 రియల్ ఒమానీ రియల్స్ పడుతుందండి. అదే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే 2,50,000 పడుతుందండి. అంటే 36 గ్రాములు 500 మిల్లు తీసుకోవాలంటే ప్రజెంట్ రేట్ ప్రకారం ఇండియన్ కరెన్సీలో 2,50,000 పడుతుందండి. ఇప్పుడున్న రేటు ప్రకారం చూడండి ఇండియాలో ఎంత పడుతుందో. 36 గ్రాములు తీసుకోవాలనుకుంటే కనుక. అలాగే ఈ ప్రైస్ చెప్పాను కదండి, ఈ రోజు రేటు ప్రకారం చెప్పాను. మళ్ళీ మీరు ఈ వీడియో చూస్తున్నప్పటికి రేట్ అనేది పెరగవచ్చు, లేదంటే తగ్గవచ్చు అండి. మీకు అవగాహన కోసం మాత్రం ఈ ప్రైస్ అనేది చెప్పాను, ఇది ఫిక్స్ కాదండి. ఓకేనండి. ఈ డిజైన్స్ రెండు కూడా సేమ్ వెయిట్ ఉంటే సేమ్ ప్రైస్ అలా ఉంటుంది. 200 మిల్లీ అడ్డీలో ఉన్నాయనుకోండి. డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఇంకా ప్రజెంట్ నేను వీడియో చేసినప్పుడు ఉమన్లో గోల్డ్ ప్రైస్ వచ్చేసింది 28,500 ఉందండి. రేట్ అనేది పెరుగుతుంది తగ్గుతుందండి. రేట్ అనేది ఫిక్స్ కాదండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్ ఉంటుందండి. ప్రజెంట్ రేట్ ప్రకారం మాత్రం మీరు చెప్పానండి. ఈ నెక్లెస్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కావాలనుకుంటే కనుకండి ఒక 6-7 గ్రాములు మళ్ళీ ఎక్స్ట్రా పడుతుందండి. నెక్లెస్ వెయిట్ వచ్చి 36 గ్రామ్ అండి. ఒక 6-7 గ్రాములు ఇయర్ రింగ్స్ వెయిట్ పడుతుంది. మొత్తం 45 గ్రామ్స్ అలా పడుతుంది అన్నమాట ఇయర్ రింగ్స్ కావాలనుకుంటే. ఒకవేళ ఇయర్ రింగ్స్ అవసరం లేదనుకుంటే 36 గ్రామ్స్కి వచ్చేస్తుంది. నేను మీకు ప్రైస్ చెప్పాను, ఓన్లీ నెక్లెస్కి మాత్రమే చెప్పాను, ఇయర్ రింగ్స్కి చెప్పలేదండి. ఓకే, మీకు ప్రైస్ చెప్పాను కదండి. ఆ ప్రైస్ వచ్చేసండి మేకింగ్ ఛార్జ్, ట్యాక్స్, అలాగే గోల్డ్ ప్రైస్ అన్ని కలిపికిని 1153 పడుతుందండి. మేకింగ్ ఛార్జ్ విషయానికి వస్తే అండి, కోల్కతా డిజైన్ కొంచెం ఎక్కువ అని చెప్పాను కదా, 2,500 అలా మేకింగ్ ఛార్జ్ పడుతుందండి. లాస్ట్ కొంచెం డిస్కౌంట్ ఉంటుంది అనుకోండి, 2,300 అలా పడుతుంది అనుకోండి. మీకు ఐడియా కోసం మాత్రమే చెప్పానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను చూడండి, వీటి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అన్నమాట, చిన్న చిన్నలో ఉన్నవి. ఒకవేళ పెద్దవి కావాలనుకుంటే పెద్ద ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి, ఇంకా వెయిట్ ఎక్కువ వస్తుంది అన్నమాట. కోల్కతా డిజైన్ అనగానే గుర్తుపెట్టుకోండి, వెయిట్ ఎక్కువ ఉంటుంది, చూడడానికి చిన్నగా ఉంటుంది. వెనకాల బ్యాక్ సైడ్ అయితే చైన్ కావాలనుకుంటే చైన్ కూడా వేసుకోవచ్చు అండి. దీనికైతే దాగాలంటే అలా పెట్టమాట. ఒకవేళ మీకు ఇంకా ఎక్స్ట్రా వెయిట్ ఏమైనా పర్లేదు అనుకుంటే చైన్ కూడా వస్తుంది, బ్యాక్ సైడ్ చైన్. ఇదైతే తోడైతే కొంచెం పెద్దగా చిన్నగా చేసుకోవచ్చండి. చాలామంది తోడతో తీసుకుంటున్నారు. లేదా మీకు చైన్ కావాలనుకుంటే చైన్ కూడా వేసుకోవచ్చండి, కొంచెం వెయిట్ అనేది పెరుగుతుందండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుద్ది, అందుకే లైక్ చేయమంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.